హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మిరియాల చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్. ఇది మండే చేసిన రెసిపీ, కానీ వీలు కుదరక పెట్టలేదు ఫ్రెండ్స్. ఇందులో మిరియాల చారులో ఏమేమి కావాలో నేను చెప్తున్నాను. ఎండుమిరపకాయలు, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అనేది 2 రెమ్మలు, చిన్నుల్లిపాయలు ఫ్రెండ్స్. తర్వాత 2 టమాటాలు కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. చెప్తాను టమాటాలు ఎప్పుడు మిక్సీ పేస్ట్ చేయాలో. ఇప్పుడు అనేది మనం దాని కందిపప్పు, మిరియాలు, చింతపండు, కరివేపాకు, ధనియాలు, చిన్నుల్లిపాయలు మొత్తం ఇవి నేను చూపించినవి అన్నీ మిక్సీకి కచ్చా బిచ్చా వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసుకున్నాం దీన్ని. ఇది కచ్చా బిచ్చా ఉండాలి, మెత్తగా ఉంటే బాగోదు, టేస్ట్ ఉండదు. దీన్ని మూత పెట్టి ఒక వాసన పోకుండా పక్కన పెట్టేద్దాం. అదే మిక్సీ గిన్నెలో టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఆ 2 టమాటాలు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, పేస్ట్ అనేది అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను చాలు నిమ్మకాయ సైజు అంతా. అది ఒక గిన్నెలో వేసేసి కొంచెం వాటర్ అనేది పెడతాం. ఒక 10 మినిట్స్ పక్కన పెడదాం, నానిపోయింది. ఇది కూడా కొంచెం నానాలి ఫ్రెండ్స్. నానేసింది ఫ్రెండ్స్. ఇది కూడా కొంచెంసేపు ఉన్నాక 10 నిమిషాలు ఉన్న తర్వాత తీసాను, నానింది. కొంచెం దీంట్లోనే టమాటా పేస్ట్ వేసాం కదా ఫ్రెండ్స్, 2 టమాటాల పేస్ట్ అది కూడా వేసాను. ఇందాక మనం పొడి వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్. అది కూడా 2 స్పూన్స్ అనేది వేసి ఒకసారి ఇలా తిప్పుతున్నాను, కిందకి పైకి తిప్పిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ అయినా కళ్ళుప్పు అయినా పర్లేదు. నేను కొంచెం కళ్ళుప్పు అనేది వేసుకున్నాను. కొంచెం మొత్తం కింద నుంచి పైకి తిప్పి పక్కన పెట్టాను. ముందుగా మనం మన ఈ రసం ఎంత అయితే పట్టిందో అంత గిన్నె ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ అనేది వేస్తున్నాను. మనం ముందు తిరగమూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అనేది వేసాను. కొంచెం హీట్ ఎక్కిందా లేదా అని చూసుకుని దీంట్లో తిరగమూత దినుసులు అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తిరగమూత దినుసులు కూడా కాగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. తర్వాత కొద్దిగా 2 రెమ్మల కరివేపాకు వేసాను ఫ్రెండ్స్. ఆకుల ఇట్లా దానికి కాళ్ళగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందాక మనం కొంచెం పొడి అట్టి పెట్టాం కదా, ఆ పొడి కూడా వేసి అడుగంటకుండా కొంచెం పచ్చి వాసన పోయేటట్టుగా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అడుగంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా రసం అనేది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్. తర్వాత మనం ఇందాక గిన్నెలో మనం మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం కదా రసం, ఆ రసం కూడా ఇందులో పోసేస్తున్నాను. మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్, మనకి ఎంత రసం అయితే సరిపోయిందో అన్ని వాటర్ చూసుకుని కొద్దిగా పోసుకుందాం. నేను కొద్దిగా పోసుకున్నాను, ఒక గ్లాస్కి అలా పోసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మరగనిద్దాం అంతే ఫ్రెండ్స్. చూడండి, మూత పెట్టేసి కొద్దిగా ఒక 10 నిమిషాలు అనేది మరగబెడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్, లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా కూడా ట్రై చేసి లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో ఈ రసాన్ని ఎలా ఉందో చెప్పండి.